జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మాల్దీవులు అనగానే అందరికీ గుర్తొచ్చేది నీలిరంగు సముద్రపు నీళ్లు, తెల్లటి ఇసుక తీరాలు, అలాగే ఎంతో అందమైనటువంటి ప్రకృతి. ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయినటువంటి టూరిస్ట్ ప్లేస్లలో ఈ దేశం ఒకటిగా నిలబడింది. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక దీవుల దేశం. ఇది దాదాపుగా 1192 చిన్న చిన్న పగడపు దీవులతో ఏర్పడింది. ప్రపంచంలోనే అందరికంటే చాలా తక్కువ ఎత్తులో ఉన్నటువంటి దేశం అయితే ఇదే. సముద్ర మట్టం నుంచి ఇది సగటున కేవలం 1.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు ఈ దేశం నీళ్ళలో మునిగిపోవడం ఖాయం అన్నమాట. మనం అలా జరగాలని చెప్పేసి ఏం కోరుకోకూడదు. కానీ ఈ దేశం ఉన్నటువంటి తీరును బట్టి, ఏది నేను చెప్పేది కాదు, సైంటిస్టులు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. అర్థమవుతుందా? ఈ దేశ రాజధాని అలాగే ఎక్కువ మంది జనాభా ఉండేటటువంటి నగరం పేరు మాలే. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా 2 రంగాల మీద నడుస్తూ ఉంటుంది. మొదటిది వచ్చేసి పర్యాటకం, ఇక రెండోది వచ్చేసి చేపల వేట. ముందుగా పర్యాటకం గురించి మాట్లాడుకుంటే, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే వెన్నుముక లాంటిది. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీగా అందంగా ఉండేటటువంటి పర్యాటక దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి వాటర్ విల్లాలు అంటే సముద్రపు నీటిపైన కట్టేటువంటి రిసార్ట్లు మాల్దీవుల యొక్క ప్రత్యేకత. ఈ రూమ్స్ నుంచి నేరుగా సముద్రంలోకి దిగేటటువంటి సదుపాయం ఉంటుంది. మాల్దీవుల్లో ఒక దీవిలో ఒక రిసార్ట్ ఉంటుంది. దీనివల్ల ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులకు ఎవరి డిస్టర్బెన్స్ కూడా లేకుండా పూర్తి ప్రైవసీ దొరుకుతుంది. సముద్రం అడుగున ఉండేటటువంటి రెస్టారెంట్లలో తింటా, చుట్టూ తిరిగేటటువంటి చేపలను చూసేటటువంటి అండర్ వాటర్ డైనింగ్ అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇక మాల్దీవుల టోటల్ ఆదాయం అంటే జీడిపిలో దాదాపుగా 25% నుంచి 30% నేరుగా ఈ పర్యాటక రంగం నుంచే వస్తూ ఉంటుంది. దేశానికి వచ్చేటటువంటి విదేశీ డబ్బులో 60% కంటే ఎక్కువ ఈ రంగం ద్వారానే వస్తుంది. అక్కడి జనాభాలో 3వ వంతు కంటే ఎక్కువ మంది ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఈ పర్యాటక రంగంలోనే ఉద్యోగాలు అయితే చేస్తున్నారు. ఇక రెండవ రంగం వచ్చేసి చేపల వేట. మాల్దీవుల్లో పర్యాటకం తర్వాత ఎక్కువ మందికి బతుకు తెరువు చూపేటటువంటి రంగం ఈ చేపల వేట. ఇక్కడి నుంచి టూనా చేపలను వేరే దేశాలకు ఎగుమతి చేస్తారు. దాదాపు 20% జనాభా నేరుగా చేపల వేట మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ప్రతి దీవిలోనూ లోకల్ గా ఈ జాలర్ల కోసం ప్రత్యేకంగా ఈ బోట్ యార్డులు అలాగే మార్కెట్లు ఉంటాయి. మాల్దీవుల నుంచి విదేశాలకు అమ్మేటటువంటి వస్తువుల్లో దాదాపు 90% కంటే ఎక్కువ చేపలే ఉంటాయి. ఇది మొత్తంగా మాల్దీవుల యొక్క పరిస్థితి. అలాంటి మాల్దీవులు మన భారతదేశం మీద పూర్తిగా ఆధారపడి ఉండాలి. మాల్దీవులు ఒక దీవుల దేశం కావడంతో అక్కడ వ్యవసాయం అలాగే వస్తువులను తయారు చేసేటటువంటి రంగాలు చాలా తక్కువగా ఉంటాయి. బియ్యం, గోధుమలు, పప్పులు, కూరగాయలు అలాగే ఇతర నిత్యావసర వస్తువుల కోసం మాల్దీవులు ముఖ్యంగా భారత్ నుంచి వచ్చేటటువంటి దిగుమతులపైనే ఆధారపడతా ఉంటుంది. మాల్దీవుల్లో బిల్డింగులు కట్టడానికి, అదేవిధంగా రోడ్లు వేయడానికి కావాల్సినటువంటి నది ఇసుక అలాగే కంకర్ లాంటి నిర్మాణ సామాగ్రిని భారతదేశం ఒక స్పెషల్ కోటా కింద సప్లై చేస్తూ ఉంటుంది. ఇక రోగాలు వస్తే నయం చేసుకోవడానికి మాల్దీవుల ప్రజలు ఎక్కువగా కొచ్చి, తిరువనంతపురం అలాగే బెంగళూరు లాంటి ఇండియన్ సిటీలకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కు ట్రైనింగ్ ఇవ్వడంలో భారత ముఖ్యమైనటువంటి రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సముద్ర తీర నిఘా కోసం మన భారత ప్రభుత్వం హెలికాప్టర్లు అలాగే డోర్నియర్ విమానాలు కూడా ఇచ్చింది. దాంతో పాటు మాల్దీవుల్లోని చిన్న చిన్న దీవుల్లో స్కూల్స్, హాస్పిటల్స్ అలాగే కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణానికి మన భారత ప్రభుత్వం డబ్బులు కూడా సాయం చేస్తుంది. భారతదేశం ఇంత చేస్తా ఉంటే ఈ మాల్దీవుల ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ ముయిజు ఇండియా అవుట్ అనేటటువంటి ప్రచారాన్ని తన మెయిన్ అజెండాగా మార్చుకుని 2023 ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచినాడు. చూడండి, అంటే పెట్టిన చేతినే నరికే రకాలన్నమాట ఈ గలీజ్ ముండా కొడుకులంతా కూడా. మన దగ్గర నుంచి ఇంత సాయం పొందుతా కూడా మనల్ని వ్యతిరేకిస్తారు. ఏంటంటే మత పిచ్చి. ఇంతకు ముందు ప్రభుత్వం ఫాలో అయిన ఇండియా ఫస్ట్ పాలసీకి వ్యతిరేకంగా మన దేశ సార్వభౌమాధికారానికి భారత ఒక ముప్పులా తయారైందని చెప్పేసి ఈ ముయిజు ప్రచారం చేసినాడు. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నటువంటి 80 మంది కంటే ఎక్కువ మంది భారత సైనికులను వెనక్కి పంపించేసినాడు. తను గెలిచిన తర్వాత మొదటి విదేశీ పర్యటనగా చైనా దేశాన్ని ఎంచుకోవడం ద్వారా భారత్కు ఒక గట్టి సిగ్నల్ అయితే ఇచ్చినాడు. అంటే చైనాకు క్లోజ్ అయినాడు అన్నమాట. దీంతో మాల్దీవులకు బుద్ధి చెప్దామని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు మన లక్షద్వీప్కు వెళ్ళి అక్కడ కాసేపు కుర్చేసుకొని కూర్చొని అట్లా రిలాక్స్ అయ్యి వచ్చాడు. కొన్ని ఫోటోలు తీసుకొని. అంతే. మాల్దీవుల ప్రభుత్వంలోని 3 ముఖ్యమైనటువంటి డిప్యూటీ మినిస్టర్లు మన ప్రధాని మోడీ గారిని ఉద్దేశించి చాలా మాటలన్నీ కూడా మాట్లాడినారు. మన ప్రధాని మోడీ గారిని ఎందుకులే జోకర్ అని
టెర్రరిస్ట్ అని, ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అని చెప్పేసి నోటుకొచ్చాడు తిట్టారు. కారు కూతులన్నీ కూడా కూశారు. అంతే. ఇక సీన్ కట్ చేస్తే ప్రధాని మోడీ గారి పిలుపు వల్ల లక్షద్వీప్కు వచ్చేటటువంటి టూరిస్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఇప్పుడే కాదు, 2024 నుంచి ఇలాగే జరుగుతుంది. 2020లో అక్కడికి జస్ట్ 3,875 మంది మాత్రమే పోతే 2023లో 46,551 మంది పోయినారు. 2024లో ఆ సంఖ్య 68,328కి చేరుకునింది. దీన్ని బట్టి 2023 నుంచి 2024కి ఈ టూరిస్టుల సంఖ్య 47% పెరిగింది. బహుశా ఇప్పటికైతే ఇంకా భారీగా పెరుగుంటుంది. ప్రధాని మోడీ గారు 2024 జనవరిలో ఈ లక్షద్వీప్ను విజిట్ చేసి స్క్రోలింగ్ చేస్తా ఫోటోలని కూడా పోస్ట్ చేశారు. ఆ తర్వాత మాల్దీవులకు వెళ్ళేటటువంటి టూరిస్టుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి లక్షద్వీప్కు పెరిగిందని చెప్పేసి ఆర్టీఐ డేటా క్లియర్ గా చెప్తాంది. మాల్దీవుల్లో ఇండియన్ టూరిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. 2023లో 2,09,193 మంది భారతీయులు మాల్దీవులకు పోతే 2024లో కేవలం 1,30,805 మంది మాత్రమే పోయినారు. అంటే ఇందులో 37.5% తగ్గుదల అయితే కనపడింది. నాకు తెలిసి ఇప్పటికైతే ఇంకా భారీగా తగ్గిపోయింటారు. మాల్దీవులకు ఒకప్పుడు భారత్ నెంబర్ 1 మార్కెట్, ఇప్పుడు అది 6వ స్థానానికి పడిపోయింది. మాల్దీవుల యొక్క టూరిజం మినిస్ట్రీనే ఈ లెక్కలన్నీ కూడా బయట పెట్టినాయి. ఈ తగ్గుదల 2025లో కూడా ఇలాగే కంటిన్యూ అయినట్లు కొన్ని రిపోర్ట్లు కూడా చెబుతున్నాయి. లక్షద్వీప్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఈ టూరిజం గ్రోత్ కు బాగా హెల్ప్ అయినాయి. మన మోడీ ప్రభుత్వం ఈ లక్షద్వీప్ ఎయిర్పోర్ట్ కెపాసిటీనే బాగా పెంచేసింది. ఫ్లైట్ల సంఖ్యను కూడా ఎక్కువ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసింది. ఈ మార్పులు టూరిస్టులకు బాగా నచ్చుతాయి. 2024లో అగత్తి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మూవ్మెంట్స్ 88% పెరిగినాయి. ఇది మన మోడీ గారు వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ట్రెండ్. ఎప్పుడైతే మన మోడీ గారు లక్షద్వీప్కి వెళ్ళినారో తాము కూడా వెళ్ళాలని చెప్పేసి చాలా మంది పర్యాటకులు అనుకున్నారు. అలాగే అందరూ కూడా అక్కడికి పోయినారు. పైగా ఇప్పుడు ఈ లక్షద్వీపుల్లో వర్షాలు పడతా ఎంతో హాయిగా ఉండదంట. అంటే ఇప్పుడు ఈ మాల్దీవులకు వెళ్ళేటటువంటి భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయి మన లక్షద్వీప్కు వెళ్ళేటటువంటి పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనమాట. భారత్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఏమంటారా మిత్రులారా? భారత్తో పెట్టుకుంటే ఏ దేశానికైనా సరే పరిస్థితి అనేది ఇట్లే ఉంటుంది. మన దేశ పవర్ ఏంటో మాల్దీవులకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. మరి లక్షద్వీప్ సాధించినటువంటి ఈ సూపర్ సక్సెస్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి మాకు ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే జెన్యూన్ వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.